అందరికీ నమస్కారం. ఇప్పుడు విద్యా హక్కు చట్టం కింద మనకు ఏదైతే 12(1)(c) కింద మనం గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే వాళ్ళు కొన్ని స్కూల్స్ చూజ్ చేసుకున్నారో దానికి అనుగుణంగా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఆ స్కూల్ సెలెక్ట్ చేసి పంపడం జరిగింది. దాని ప్రకారం మనము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్కి ఇచ్చాము. ఒక్క అడ్మిషన్ ఎవరిది డినై చేయకూడదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ పాఠశాలలో ఎక్కడైతే వాళ్ళకి సీట్స్ అలాట్ అయ్యాయో ఆ పాఠశాలలో చేర్పించుకోవాలని చెప్పారు. 1149 స్కూళ్ళు మనకు ఇప్పటివరకు అలాట్ అయినాయి లాస్ట్ ఇయర్. ఆ 1149 స్కూళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లైక్ వైజ్ వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. రెండో విడత కింద 164 స్కూళ్ళు నిన్న ఇవ్వడం జరిగింది. వాటికి కూడా 164 స్కూళ్ళలో కూడా ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకోమని చెప్పి నైట్ వాళ్ళ డేటా ఎంట్రీ కూడా జరిగిపోయింది. కాబట్టి ఏ మేనేజ్మెంట్ కానీ మనము 12(1)(c) కింద ఆర్టీ యాక్ట్ కింద ఎవరికైతే పిల్లలకు అడ్మిషన్ దొరికిందో ఖచ్చితంగా అడ్మిట్ చేసుకోవాలి. వాళ్ళ అడ్మిషన్ను డినై చేయకూడదు. అది కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. దాని మీద ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మీరు తగిన గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్ అమ్మాలి. గవర్నమెంట్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో